వారే వా ఏమన్నా మ్యాచా, స్లో పిచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ ఆఫ్ ద సిలబస్ బౌలర్లు. నువ్వు నువ్వు జస్ట్ రివ్యూ చూడు, నెక్స్ట్ లెవెల్ అంతే మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ మన ఇండియా బ్యాటింగ్ చేసింది, శుభ్మన్ గిల్ తప్ప మిగతా వాళ్ళు అందరూ కొలాబ్స్. అట్లానే మన టీమిండియా ప్లేయర్స్ని తిట్టుకోకండి, ఎందుకంటే స్లో పిచ్ కాబట్టి డెఫినెట్గా ఎంత పెద్ద వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అయినా సరే లో స్కోర్స్కి అవుట్ అవుతూ ఉంటారు. కొందరు ప్లేయర్స్ మాత్రమే చిన్న చిన్నగా ఆడుతూ ఒక బిగ్ నాక్ ఆడి టీంకి ఒక మంచి టోటల్ తీసుకొస్తారు. అదే ఈరోజు మ్యాచ్లో జరిగింది. అంతేగాని శాంసన్ డక్ అవుట్ ఎందుకండి, తనకి ఛాన్సెస్ ఎందుకు ఇస్తున్నారని తన మీద పడిపోకండి. అట్లా అని చెప్తే టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవుట్ అయ్యారు. సంజు శాంసన్ ఒక్కడే కాదు, కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే గిల్ తప్ప మిగతా ఏ ప్లేయర్లు కూడా ఆడలేదు. లాస్ట్లో రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఫైనల్గా ఒక 137 స్కోర్ అయితే చేశారు. ఈజీగా శ్రీలంక వాళ్ళు అయితే విన్ అవుతారు అనుకున్నాం. బట్ గుర్తుపెట్టుకోర్రి, స్లో పిచెస్ ఎప్పుడు కూడా అంత ఈజీగా ఉండయి. 140s కూడా స్లో పిచెస్లో హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అన్నట్టు అవుతుంది కొన్నిసార్లు. అదే జరిగింది శ్రీలంక ప్లేయర్స్తో. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్స్ ఎవరన్నా తీసిరా అంటే తీక్షానా, హస్రంగా ఇద్దరు స్పిన్ తోటి తిప్పేసారు. రమేష్ మెండిస్ కూడా ఒక వికెట్ పడ్డది. అండ్ మొత్తం స్పిన్నర్స్దే మ్యాచ్ అయిందని చెప్పొచ్చు ఇలా క్లియర్గా. సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే శ్రీలంక టాప్ ఆర్డర్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు పాతం నిస్సంక, కుశల్ మెండిస్, కుశల్ పెరేరా వీళ్ళు తప్ప అసలు ఏ ప్లేయర్లు కూడా మిడిల్ ఆర్డర్లో అసలు కొంచెం కూడా పేషెన్స్ తోటి ఆడిన ప్లేయర్సే లేరు శ్రీలంకలో. ఈ మ్యాచ్లో అయితే సింగిల్ డిజిట్ని దాటిన ప్లేయర్సే లేరు. వాళ్ళంతా కష్టపడి 26, 43, 46 టాప్ ఆర్డర్ వాళ్ళు 100 పైన రన్స్ కొట్టేస్తే వీళ్ళందరూ కలిసి ఒక 15 రన్నులు కొట్టడానికి కింద మీద పడ్డారని చెప్పాలి. సో ఇది ముచ్చట శ్రీలంక బ్యాటర్స్. ఇది మిడిల్ ఆర్డర్ అయితే టూ వరస్ట్. దీన్ని చాలా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన థింగ్ అయితే ఉంది. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారేమో. ఖలీల్ అహ్మద్ వస్తే ఇట్లా ట్యాకిల్ చేద్దాం, మొహమ్మద్ సిరాజ్ వస్తే ఇట్లా ట్యాకిల్ చేద్దాం, రియాన్ పరాగ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో మంచిగా వేసిండుగా తనని అట్లా ట్యాకిల్ చేద్దామని. అవుట్ ఆఫ్ ద సిలబస్ దిగిర్రాబ్బా రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్. అసలు ట్విస్ట్, ఇది పెద్ద ట్విస్ట్. పక్కన పెట్టండి, వాళ్ళు ఓవర్స్ వేయడమే కాదు, ఒక్కొక్క ఓవర్ వేసి రింకు సింగ్ 1 ఓవర్లో జస్ట్ 3 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. సూర్యకుమార్ యాదవ్ 1 ఓవర్ వేసి 5 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. మళ్ళీ వీళ్ళు మిడిల్ ఓవర్స్ ఇచ్చిరా అంటే అది కాదు, దట్టు స్పిన్నర్స్ వచ్చి డెత్ ఓవర్లు వేసిరంటే గ్రౌండ్ స్పిన్నర్స్కి ఎంత అనుకూలించిందో జస్ట్ ఇమాజిన్. 8 వికెట్లు పడితే 8 వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్లో మొత్తం స్పిన్నర్స్కే పడ్డాయి. సో అది స్లో పిచ్ అనేది ఎప్పుడు కూడా అంత ఈజీ కాదు. సో మళ్ళీ మీకు అందరికి గుర్తు చేసేది ఏంటంటే శాంసన్ మీద కొంచెం ట్రోల్స్ ఆపండి, ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ట్రోలర్స్. అండ్ ఈ వీడియోలో మీకు ఒక రివ్యూ అర్థమైంది అనుకుంటా. కంప్లీట్ స్లో పిచ్, సూపర్ ఓవర్ అబ్బా. ఫైనల్గా సూపర్ ఓవర్ అయితే సూపర్ ఓవర్ లెక్క కానలేదు. 2 బాల్స్కి 2 వికెట్స్ అయితే పడిపోయినాయి, 2 for 0 అయ్యారు. దాన్ని సింపుల్గా మన వాళ్ళు అయితే ఒక్క బాల్లోనే కొట్టేసారు. 4 కొట్టి సూర్యకుమార్ యాదవ్ విన్ని తీసుకొచ్చిండు. సిరీస్ అలా 3 మ్యాచెస్ క్లీన్ స్వీప్ చేసేసి సిరీస్ అయితే విజయవంతంగా సూర్యకుమార్ యాదవ్ కప్పు లేపిండు పైకి. గౌతమ్ గంభీర్ కూడా సక్సెస్ఫుల్గా తన కోచింగ్ శకంని మంచి సిరీస్ విన్ తోటి మొదలుపెట్టిండు. ఇది ఈ వీడియోలో రివ్యూ. ది బెస్ట్ రివ్యూస్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.